శ్రీ మాత్రే నమః. ఆణిముత్యాల ఛానల్కు స్వాగతం. నమస్కారములండి. భద్రకాళి అమ్మవారు మీతో ఏదో చెప్పాలట. భద్రకాళి అమ్మను ఆరాధిస్తే కలిగే ఫలితం ఏమిటి? బిడ్డా, నీవు ఎందుకు బాధపడుతున్నావు? నిన్ను వదిలేసింది ఈ ప్రపంచం అనుకుంటున్నావా? లేదమ్మా, నేను చూస్తూనే ఉన్నాను బిడ్డ. నీ కళ్ళల్లో కన్నీళ్ళు. ఈ కన్నీళ్లు నేలపై పడకముందే నా పాదాల వద్ద పడుతున్నాయి బిడ్డ. నన్ను నమ్ము, నీ కష్టాలు శాశ్వతం కాదమ్మా. నాకు పెద్ద పెద్ద పూజలు అవసరం లేదు తల్లి. నీ హృదయం శుభ్రంగా ఉంటే చాలు. ఒక్క దీపం వెలిగించి ఒక్కసారి అమ్మా అని పిలువు. నేను నీ ప్రక్కనే ఉంటాను బిడ్డ. నీవు నవగ్రహ దోషం, శత్రు భయాలు, దృష్టి దోషాలు ఇవన్నీ నా భక్తుల దగ్గరకు రానివ్వను బిడ్డ. నేను కాలాన్ని మింగిన కాళిని కాదమ్మా. నీ భయాలను తుడిచేసే శక్తిని. నీకు అన్యాయం చేసిన వారి గురించి ఆలోచించకు తల్లి. నీ ధర్మం నీవు పాటించు. నీకు న్యాయం తప్పక జరుగుతుంది. నేను ఆశీర్వదిస్తున్నాను బిడ్డ. శుక్రవారం నన్ను స్మరించు. నిమ్మకాయ దీపం వెలిగించు. అష్టోత్తరాన్ని చదువు. నీ ఇంట్లో శాంతి ఉంటుంది తల్లి. సంపద వస్తుంది. ఆరోగ్యం నిలుస్తుంది. నీకు భయం వచ్చినప్పుడు నీ గుండెపై చెయ్యి పెట్టి ఇలా చెప్పు, అమ్మా భద్రకాళి నన్ను కాపాడు. నేను అక్కడే ఉంటాను తల్లి. నీ భద్రకాళి అనుగ్రహం ఒక్కసారి వినండి, జీవితంలో మంచి మార్పు వస్తుంది. ఓం భద్రకాళై నమః అనే నామం శక్తివంతమైన మంత్రం. ఈ మంత్రాన్ని జపం చెయ్యండి. నా భక్తుల ఇంట శాంతి నెలకొనాలి. ధైర్యం కోల్పోకండి. నేను మీతోనే ఉన్నాను. మీ కష్టాలు తొలగిపోతాయి. నన్ను నమ్మిన వారికి భయం ఉండదు బిడ్డ. మీ శత్రువులపై విజయం ప్రసాదిస్తాను. ఆర్థిక సమస్యలు తొలగుతాయి. చెడు దృష్టి దూరమవుతుంది. ఆర్థిక సమస్యలు నెమ్మదిస్తాయి. మీ మనసు ప్రశాంతంగా ఉండండి. మీ ప్రయత్నాలు ఫలిస్తాయి తల్లి. ఆరోగ్యం ఆరోగ్య ఐశ్వర్యాలతో సంతోషంగా ఉండు తల్లి. ధర్మ మార్గంలో నడువు బిడ్డ. నన్ను స్మరించిన ప్రతి క్షణం నీకు శుభం కలుగుతుంది. అమ్మను భయముతో కాదు తల్లి, భక్తితో పిలవండి. అమ్మ ఎప్పుడు మీలోనే ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని భక్తి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. అమ్మ అనుగ్రహం తెలుసుకోండి.